హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి కొత్తిమీర టమాటీ పచ్చడి తయారు చేసే విధానం. కొత్తిమీర కాడలు లేకుండా తీసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 టమాటాలు కడుక్కొని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి వేటయ్యాక ఆయిల్ వేసి 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 5-6 కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. పక్కకి తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. అదే ఎండుమిరపకాయలు కలర్ బాగా వస్తుంది, కలర్గా ఉంటుంది. కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. టిఫిన్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి. ఇది కూడా పక్కకి తీసుకున్న తర్వాత కొత్తిమీర మళ్ళీ టమాటీలను కొంచెం చింతపండు వేసుకోవాలి. టమాటీలతో పాటు చింతపండు కూడా మగ్గించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు సరిపోద్ది. చింతపండు పిక్కల గట్ట లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత పక్కకు తీసుకుని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఎండుమిరపకాయల పొడి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటీలు వేయాలి. వేసి ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. చల్లారాకే వేయాలి మిక్సీలోను. ఆ విధంగా పచ్చడి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా అయ్యే వరకు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, ఎల్లుల్లిపాయలు బాగుంటాయి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు కూడా వేయాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు రుబ్బుకున్న పచ్చడి కూడా మిక్సీలో జార్లోది ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఈ పోపులో వేసుకుని బాగా కలపాలి. ఇలా పచ్చడి తాలింపు పెట్టడం వల్ల నిల్వ ఉంటుంది, పాడైపోదు. గ్రీన్గా ఉన్నది కొంచెం కలర్ చేంజ్ చేస్తుంది చూడండి. కొత్తిమీర ఎప్పుడు కూడా తాలింపు వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధంగా. టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇడ్లీ, దోశలోకి, రైస్లోకి దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.